హలో అమ్మ, సుజాత మాట్లాడేది? అమ్మ, నేను సెయింట్ జేవియర్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నా. అమ్మ, మీ బాబు రాజేషే కదా? అమ్మ, ఫీజు కట్టలేదు, ఎందుకు అట్లా? 10,000 కట్టాలమ్మా. ఫీజు ఎప్పుడు కడతారు? సార్ ఇప్పుడే మేము నాటేసుకున్నాము, ఏడా వీలైతలేదు. అవన్నీ మాకు చెప్పొద్దమ్మా, కట్టాలి. ఫస్ట్ ఫీజు జాయిన్ చేసినప్పుడు కట్టాలి కదా. చూడండి సార్, 4-5 రోజులు అయిన తర్వాత. లేదమ్మా, టైం లేదు. మీరు రేపు 10,000 కట్టి వెళ్ళండి, లేదంటే పిల్లగాని తీసుకొని వెళ్ళిపోండి. లేదు సార్, కొంచెం చూడండి. అయ్యో భగవంతా, ఇదేం బాధ వచ్చే, ఇప్పుడే స్కూల్ ఫీజు అనబట్టే. ఇక నా బాధ ఓలా చెప్పుకోండి, సర్పంచ్ సాబ్కి చెప్పుకుంటు. ఇక సర్పంచ్ సాబ్ దగ్గర పోయి అడుగుతా. నమస్కారం సర్పంచ్ సాబ్. నమస్తే, చెప్పమ్మా, ఏం సంగతి? మాకు కొన్ని డబ్బులు అవసరమైంది సార్. దేనికి? మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టమంటారు, రేపటికి లాస్ట్ అంటారు. ఇవ్వాలి సార్. ప్రైవేట్ స్కూల్ అయిపిస్తున్నావు ఆమె కొడుకును? అవును సార్. ప్రైవేట్ స్కూల్స్ ఎందుకమ్మా? మన స్కూల్లో మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పీసీ గురుకులాలు ఉన్నాయి కదా, మంచి చదువున్న దానిలో అందుకో చదువుకో, అందులో నేర్పి. ఎక్కడ సార్? ఇక్కడ మన అక్కడెక్కడ ఎందుకు, మనకు మన హవేలి గన్పూర్లోనే ఉన్నది. అక్కడ ప్రిన్సిపల్ మేడం ఉంటుంది, ఎట్లా అప్లై చేయాలనేది చెప్తుంది. నువ్వు పోయి కలుగు, సార్ని కలుగు, మేడం కలిస్తే నీకు అన్ని డీటెయిల్స్ చెప్తుంది. సరే సార్. నమస్కారం మేడం, మాది ఇక్కడనే హవేలి గన్పూర్. మా అబ్బాయికి సీట్ కావాలి, మేము ప్రైవేట్ స్కూల్లో సీట్ కావాలి మేడం. ఒకటి అట్లా ఇక్కడ సీట్ ఇవ్వరమ్మా, అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ మీ సేవ ఉంది కదా, తెలుసా? మీ సేవ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇప్పటికీ అప్లై చేసే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఉంది. మీ ఆదాయం నెంబరు, సర్టిఫికేట్ నెంబరు, కులం సర్టిఫికేట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోటోస్, బాబు బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకొని మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ అప్లై చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అప్లై చేయండి. చేశాక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో సీట్ వస్తే బాబుని జాయిన్ చేసుకుంటాం. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ బాబు బాగా రాసి మంచి మార్కులు వస్తే ఇక్కడ సీట్ ఇవ్వడానికి ఉంటుంది. ఫీజు అన్ని ఏమైనా తీసుకుంటారు సార్ ఇక్కడ పుస్తకాల? ఇక్కడ ఎటువంటి ఫీజు ఉండదమ్మా, అన్నీ ఉచితంగానే ఉండును. ఈ సౌకర్యాలన్నీ మన తెలంగాణ ప్రభుత్వం చేత ఇవ్వబడును. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, గ్రాఫ్ బుక్స్, అదేవిధంగా బెడ్షీట్స్, కార్పెట్స్, వీటితో పాటు అందరూ గవర్నమెంట్ చేత నియమించబడినటువంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులు మాత్రం ఇక్కడ మంచి నాణ్యమైన విద్యను బోధిస్తారు. మంచి చదువు ఉంటుంది. అదేవిధంగా నువ్వు మంచిగా చదువుకోవాలి నాన్న, ఓకేనా? సరే మేడం, మీ సేవకు అప్లై చేస్తా. మా ఫిబ్రవరి 1వ తేదీ ఆఖరి రోజు, అంతకన్నా ముందే అప్లై చేసుకోవాలి. కుదిరితే ఈ రోజే పోయి అప్లై చేసుకోవాలి. సరే మేడం, ఈ రోజే చేస్తాం. మన పిల్లల మీద ఉన్న శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డైట్ ఛార్జెస్ పెంచడము, మళ్ళీ కొన్ని కొత్త మెన్యూ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెలలో 4 సార్లు చికెను, మరి 2 సార్లు మటను, మళ్ళీ ఫ్రూట్స్, తర్వాత ఎగ్స్, క్రమం తప్పకుండా పౌష్టికమైన ఆహారం పిల్లలకు అందివ్వడం ద్వారా వాళ్ళ మానసికమైన శారీరకమైన అభివృద్ధికి తోడ్పడి వాళ్లకు జ్ఞానవంతులుగా చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి అడ్మిషన్స్ కోసం ప్రవేశ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే సంవత్సరం అనగా 2025-2026 అకాడమిక్ సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు అప్లికేషన్స్ చివరి తేదీ ఫిబ్రవరి 1, 2025. ఆడపిల్లలకు మగపిల్లలకు వేరేగా గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యార్థులకు చక్కటి చదువుతో పాటు మంచి భోజనం వసతి కల్పిస్తూ ప్రతి విద్యార్థికి ప్రతి నెల కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వబడతాయి. గురుకుల బడి అసలు మర్చిపోకండి. గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్స్ చివరి తేదీ ఫిబ్రవరి 1. వెంటనే మీ దగ్గర ఉన్న మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.